బాజా భజంత్రీలతో జాతర జరిపించుకోవాలందిరా. అమ్మ వస్తుంది. ముందుగా అందరికీ నమస్తే. ఏంటి వెహికల్లో ఎక్కడో వెళ్తున్నాడు అనుకుంటున్నారా? అవునండి, నా ఫ్రెండ్ సుధాకర్ కూతురివి పుట్టెంటుకలు ఉంటే పిలిచాడు. ప్రయాణం అంటే మామూలుగా బస్సులో కూర్చొని జాలీగా పోతాం, కానీ ఇలాంటి వెహికల్లో వెళ్ళాలంటే ఇరుక్కొని భలే మజాగా ఉంటుంది. మరి పుట్టెంటుకలు అంటే అమ్మవారికి ఆటలు తగాల్సిందే. మరి ఈ శుభకార్యానికి బంధుమిత్ర సమేతంగా అందరూ రావాల్సిందే కదా. అందరూ బయలుదేరి ఇంతకీ ఆడికిపోతున్నామో చెప్పలే కదా. శ్రీ సత్యసాయి జిల్లా నసనకోట ముత్యాలమ్మ తల్లి ఈ రాష్ట్రంలోనే ఎక్కడే కానీ జరగదు, భక్తులకు కిక్కిరిసిపోతుంది. మేమైతే ఈ ఆలయం ముందరకైతే వచ్చేసాము. ఇంకా మా రూమ్ చూపిస్తాను చూడండి అబ్బా. మీకేమైనా రూమ్ కావాలంటే ఇక్కడ ఒట్టుకు మాట్లాడుకోండి. వంట సామాన్లు అన్నీ కలుపుకొని ప్యాకేజ్ రూపంలో, లేకపోతే బాడీగా అయితే మీరే లాస్ అయిపోతారు. అన్ని వస్తువులు ఉన్నాయి. సరే, ఇంకా టైం అవుతుంది, ఇక అమ్మవారిని చూసేద్దాం రండి. ఇక్కడికి వచ్చిన చిన్న పెద్ద ముస్లింతుగా అందరూ అమ్మవారిని దర్శించేకి వెళ్తున్నాము. ఇదిగోనప్ప మా అమ్మవారి నైవేద్యము, ఈ 2 గొర్రెలనప్ప అమ్మవారికి నైవేద్యం. రండి ఇక గుడి దగ్గరికి వెళ్దాము. రాష్ట్రం కాదబ్బా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు భక్తులు. అమ్మవారు చాలా మహిమగలది. ముఖ్యంగా ఆడవారికి మంచి కోరికలు తీరుస్తుంది. ఇక గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి లోపలికైతే వెళ్ళాలి. అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ టెంకాయ కొట్టి అమ్మవారి ప్రసాదం తీసుకొని అమ్మవారికి ఏదైనా కోడో గొర్రో అమ్మవారికి సమర్పించాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ జరగదు. భక్తులతో కిక్కిరిసిపోతా మైసమ్మ, పెద్దమ్మ, గంగమ్మ ఎలా బోనాలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. ముత్యాలమ్మ గుడికి ఎప్పటి నుంచో రావాలని చాలామంది సతమతం అవుతుంటారు. ఈ గుడి వచ్చే సమయానికి ఎన్నెన్నో అడ్డంకులు పడుతూ ఉంటాయి, కానీ ఎట్టకలకు రావాల్సిందే గుడికి. ఈ అమ్మవారి ఆలయానికి వచ్చేసిన భక్తాదులు ఎవరైనా సరే కోడో గొర్రో మేకో ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాల్సిందే. ఇదిగోపా ఇతగాడు మా ఫాలోవర్ అంట. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు కదా. ముద్దుగా హాయ్ చెప్పండి. నా ఫాలోవర్స్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వచ్చి కలుస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా. ఇక ఆలయం లోపలికి అయితే వచ్చేసాము. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం మహత్యం అంతా. ఈ ఆలయం చుట్టూ పరిసరాలు ఇలా ఉంటాయి. అమ్మవారి ఆలయం అయితే అదేనండి. చూస్తున్నారు కదా, ఎంతోమంది అమ్మవారి ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటారు ప్రదర్శనలు చేసుకుంటూ. ఇలాంటి బోనాలు మనం తెలంగాణలో చూస్తుంటాము. మన ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీ సత్యసాయి జిల్లాలో నసనకోట ముత్యాలమ్మ తల్లి ఆలయం అంటే అలా ఇలా పేరు లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన కోడో గొర్రె మేకో ఏదో ఒకటి ఇక్కడ వంటలు అయితే చేసుకుంటూ ఉంటారు. బంధుమిత్ర సమేతంగా ఇక్కడే భోంచేసుకొని వసతులు ఉన్న వారికైతే రూములు కూడా వసతులు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆలయం పరిసరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కేశఖండన కళ్యాణ కట్ట అంటే మనం బోడిగుండ్లు తీసుకోవడానికండి, పుట్టెంటుకలు తీసుకోవడానికి ఇక్కడే ఉంటుంది ఆలయం ముందరే. ఇక మన రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మటన్ అయితే ఉడుకుతూ ఉంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ ముక్కలు అయితే వేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చూడండి, లాస్ట్లో కడుపు నిండా మటన్ ముక్కలు తిన్నాక ఇక్కడ చింతపులుసు అయితే తాగాలి కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? సూపర్గా ఉంది. ఇవన్నీ సరే కానీ అమ్మవారిని చూపిలేదంటారా? ఏం లేదండి, అమ్మవారిని చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. అలాగే ఇక్కడ ఆ పాపకు పుట్టినెంటుకలు తీసాము కదా, ఆ పాపను కూడా చూడండి. ఇవన్నీ సరే కానీ అలాగే వీడియోకి ఒక లైక్, షేర్, కామెంట్ చేసిపో. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. మా ధర్మవరం టైగర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోపు. ఉంటాను మరి.